కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమైనటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయమును మనము ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షము చేత సద్గురుదేవుని యొక్క అనుగ్రహం చేత ఉదయం పూట ముగించుకున్నాము. ఇప్పుడు 12వ అధ్యాయము భక్తి యోగం. మనకు 11వ అధ్యాయాన్ని ఉపసంహారం చేస్తూ భగవంతుడు మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అని అధ్యాయాన్ని ఉపసంహారం చేశాడు. అందులో సాధకునికి 5 అవచ్ఛేదకాలు చెప్పాడు. ఏమి? మత్కర్మ కృత్ అనేది ఒకటి, మత్పరమః ఇది రెండవది, మద్భక్త మూడవది, సంగవర్జిత నాలుగవది, సర్వభూతేషు నిర్వైరః ఇది 5వది. ఈ 5 సాధనాలు సాధకునికి చెప్పినాడు. భగవంతుని యొక్క సాక్షాత్కారము ఈ 5 సాధనాలను అవలంబించినట్లయితే మనకు కలుగుతుంది అని చెప్పినాడు. మత్ కర్మకృత్ అన్నాడు. అంటే మనము నిత్య జీవితంలో ఏ ఏ కర్మలైతే చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మనవి కావు, కేవలం పరమాత్మకే సమర్పితములు అని చెయ్యాలి. మనం అనుకుంటాము భగవంతుని యొక్క పూజ చేస్తే, యజ్ఞం చేస్తే, యాగము, జపము, తపము, నామస్మరణ ఇవి భగవంతుని యొక్క కార్యాలు, భగవంతునికి సంబంధించిన పనులు. ఇక మనం నిత్య జీవితంలో మన జీవిక కోసం చేసుకునేటువంటి అవి మన పనులు అని అనుకుంటాము. కానీ ఇక్కడ భగవంతుడు అలా చెప్పడంలే. శాస్త్రీయ కర్మలు కానీ మరి వ్యవహారికమైనటువంటి కర్మలు కానీ మన జీవన నిర్వహణ కోసం చేసేటువంటి కర్మలు ఏవైనా కానీ అన్నీ భగవంతునికి సమర్పించి చేసుకోవాలి అని చెప్పినాడు. కొన్ని నా కర్మలు, కొన్ని భగవంతునికి సంబంధించినవి అని ఈ విధంగా భేదభావము పెట్టుకోకూడదు.
అన్నీ భగవంతుని పనులే, భగవంతునికి సంబంధించిన కర్మలే కావాలి. నీ పనులు కొన్ని, నా పనులు కొన్ని అని ఈ విధంగా భేదభావం ఉంచరాదు. నీవు నేను అనేటువంటి భేదము సమసిపోవాలి అంటాడు. భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి భేదాన్ని వదిలేసి నేను చేసేవన్నీ కూడా పరమాత్మనే చేస్తున్నాడు, ఆ పనులను కూడా పరమాత్మకు సంబంధించినవే, నావి అంటూ ఏమీ లేవు అని ఈ విధంగా ఒక వెంట్రుక మంతం కూడా భేదభావం ఉండరాదు అంటాడు. యద్ ఉదరం అంతరం కురితే అతతస్య భయం భవతి అని మనకు తైత్రీయ శృతి మొదలైనవి చెప్తూ ఉన్నాయి. యత్ కించిత్ లేశ మాత్రం కూడా భగవంతునికి మనకు భేదాన్ని కనుక చూసినట్లయితే అది భయానికి కారణమవుతుంది. భయం అంటే జన్మ మరణ రూప సంసారానికి కారణమవుతుంది. అందువల్ల మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతునికే సంబంధించిందై ఉండాలి. భక్తి అనేది ఒక బుర్ఖా లేదా ఒక పోషాక్, ఒక డ్రెస్సు అటువంటిది కాదు. ఇది తీసి అటు కొయ్యకేసేది కదా. ఏ విధంగా పోలీసు వాడు డ్యూటీ చేసినప్పుడు పోలీసు డ్రెస్ వేసుకుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత అవి తీసాడు పక్కకేస్తాడు, మళ్ళీ వేరే సివిల్ డ్రెస్ వేసుకుంటాడు. అట్లా భగవంతుని భక్తి అనేది కాసేపు ఆశ్రమానికి వచ్చినప్పుడు భక్తులమని అన్నట్టుగా నటన చేసేది, ఇంటికి పోయిన తర్వాత మళ్ళా వ్యవహారిక కర్మలు చేసేది, వ్యవహార రీత్యా మసులుకునేది. అట్లా కాదు, కాసేపు ఇటు కాసేపు అటు, ఇట్లా కాదు. ఏతం పోసినట్టు, ఏతం పోస్తారు కదా, దొరికేనా? ఏతం అంటే నది లోపల కానీ లేదా ఒక జలాశయం నుంచి కానీ నీళ్లు తోడి పొలానికి పోస్తూ ఉంటారు. ఒకరు అటు పోతుంది, ఒకరు ఇటు వస్తుంది, ఒకరు అటు పోతుంది, ఒకరు ఇటు. మనం అట్లా కావద్దు, కాసేపు ఇటు కాసేపు అటు, కాసేపు ఇటు కాసేపు అటు, అట్లా కాదు. ఏ విధంగా మనం ఆశ్రమానికి వచ్చినప్పుడు, ఆలయానికి వచ్చినప్పుడు ఎటువంటి భావన, భక్తి భావన, సాత్విక వృత్తి ఉంటుందో ఎల్లప్పుడూ ఉండాలి. మన గృహకృత్యాలు చేసుకునేటప్పుడు కానీ, మన జీవికా వృత్తి, మన వ్యాపారాలు చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా భగవద్భావనలోనే ఉండాలి. అటు ఇటు కదలనియొద్దు మనసు. ఈ దేహము పరమాత్మునిదే, సంపూర్ణ లోకమంతా కూడా పరమేశ్వరునిదే కదా. మనం అనుకున్నా అనుకోకపోయినా, అంటే ఇదంతా కూడా పరమాత్ముందే అని మనం అనుకున్నా అనుకోకపోయినా అది పరమాత్ముందే. ఎందుకంటే సృష్టి ఉత్పన్నమైందే అతని నుండి. కాబట్టి మనకు జ్ఞానం లేకుంటే మాత్రం పరమాత్మ కాకుండా పోతుందా ఈ లోకము, ఈ శరీరాదులు? అందుకని ఈ దేహము నీదే అయితే నువ్వు తయారు చేసినవా దీన్ని? ఈ శరీరము నీదే అన్నావు అనుకో, నీదే అంటే నువ్వు తయారు చేసినవా? తయారు చేయలేదు కదా. ఎవరు తయారు చేశారు? భగవంతుడు. మరి ఎవరిది ఇది? భగవంతుందే. భగవంతుని సొత్తును మనము నాది నాది, నా శరీరం నా శరీరం, నా ఇల్లు, నా భూమి, నా పుట్ర అంతా నాది 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 అంటాం. ఏమున్నది నీది చెప్పు. ఈశ్వర సృష్టిలో కొంత మేరకు మనము ఒక సీమను గీసుకొని, ఒక మర్యాదను గీసుకొని ఇది నాది నాది అంటున్నాం. ఎవరిది అది? ఈశ్వరుని సృష్టి ఉన్నది. అది దానిలో ఇంతవరకు నాది, ఈ ఇల్లు నాది, ఈ భూమి ఇంత నుంచి ఇంతవరకు నాది. భూమిని నువ్వు తయారు చేసినావా? ఈశ్వరుంది. అది ఇల్లు నువ్వు తయారు చేసినావా? నేను కట్టినా నా కష్టంతో అంటావు. అంటావా లేదా? దానికి ఇటుకలు, మన్ను, రాళ్ళు నువ్వు తయారు చేసినావా? రాళ్ళు నువ్వు తయారు చేసినావా? తయారున్న వాటిని తెచ్చుకొని పెట్టుకున్నావు, అంతేగా నువ్వైతే తయారు చేయలేదు కదా. మరి ఇవ్వండి, అంతా ఈశ్వరుందే. అందువల్ల నాది నాది అని అంటూ మనము ఎప్పుడు కూడా అహంకరించరాదు. నాది నాది అని మిడిసిపడడంలో అర్థమేమీ లేదు. ఇదంతా కూడా ఎట్లా ఉన్నదంటే స్థిరమైనటువంటి భగవంతుని యందు అస్థిరమైనటువంటి ప్రపంచం ఉంది. ప్రపంచము స్థిరమా అస్థిరమా? అస్థిరం. ఉదాహరణకు మన శరీరమే చూడండి, ఇది స్థిరమా అస్థిరం? ఇవాళ ఉన్నది రేపు మాయమవుతుంది. అట్లా ఈ ప్రపంచం కూడా ఇప్పుడు ఉన్నది, కానీ ప్రళయకాలంలో ఇది కూడా నాశనం అయిపోతుంది. అందుకని ప్రపంచం అస్థిరం, పరమాత్మ స్థిరం. ఏ విధంగా ఒక సినిమా హాల్లో థియేటర్ ఉంటుంది, పరదా తెర ఉంటుంది, అది స్థిరంగా ఉంటుంది ఎప్పుడు కూడా, అది కదలదు. కానీ దాని మీద బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మలన్నీ ఎగురుతాయి, దుంకుతాయి, అన్నీ చేస్తాయి.
కానీ ఆ తెర మాత్రం స్థిరంగా కదలకుండా ఉంటుంది. అట్లా ఈ జగత్తంతా కూడా అస్థిరమైనటువంటిది, బొమ్మలలాగా కదులుతూ ఉన్నది, ఎప్పుడు ఉండేది కాదు. కనపడుతుంది కానీ సత్యం కాదు. సినిమా ఆపేసిన తర్వాత బొమ్మలన్నీ ఎక్కడ పోయినాయి? కనపడకుండా ఉంది. మళ్ళీ మిగిలింది ఏది? తెర మాత్రమే ఉంది. అట్లా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. కర్త, కర్మ, క్రియ అనేటువంటి సంపూర్ణ త్రిపుటి వ్యవహారం అంతా కూడా ఇది పరమాత్మను ఆశ్రయించుకొనే జరుగుతూ ఉంది. మనం ఎల్లప్పుడూ కూడా పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకొని మన వ్యవహారాలు చేసుకోవాలి. ఏ విధంగా స్థిరమైనటువంటి ఆ తెరనే చూస్తూ ఉన్నాం మనం, కానీ తెర యొక్క జ్ఞానం మనకు లేదు. తెరనే చూస్తున్నాము, తెర మీదనే కనపడుతున్నాయి బొమ్మలన్నీ, కానీ బొమ్మల మీదనే దృష్టి ఉంది మనకు. అవి ఎగురుతుంటే దుంకుతుంటే మనం ఆనందపడుతూ ఉంటాం, కానీ ఆ బొమ్మలకు ఆధారం తెర ఉన్నదనేటువంటి జ్ఞానం మనకు లేదు. అట్లా ఈ బొమ్మలన్నీ కూడా ఎక్కడ ఆడుతున్నాయి? పరమాత్మ ఏందే ఆడుతున్నాయి ఈ బొమ్మలన్నీ, కానీ వీటికి ఆధారం ఆ పరమాత్మ అని మనము గుర్తించడం లేదు. అది మన శరీరము అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంది. ఎవరి ఆధారంతో చేస్తుంది? పరమాత్మ ఉన్నాడని, పరమాత్మ యొక్క సత్తలో ఇది వ్యవహారం చేస్తుంది. అది లేకపోతే శరీరమే లేదు, వ్యవహారమే లేదు. అందుకని దాన్ని గుర్తించాలి. అందుకని మనం చేసేటువంటి పని, సకల వ్యవహారాలు కూడా భగవంతునికి సమర్పించి చెయ్యాలి అంటాడు. తర్వాత మత్పరహ, మత్పరమో అన్నాడు. మత్పరమహ అనంటే, పరము అంటే శ్రేష్టమైనటువంటి వాడు. ఆ శ్రేష్టమైనటువంటి భగవంతుని పరమయ్యే అంటే మన చిత్తము ఎల్లప్పుడూ భగవంతునికే సమర్పితమై ఉండాలి. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క చింతనలోనే ఉండాలి. వేరే వస్తువు యొక్క స్ఫురణ రాకూడదు అంటాడు. ప్రపంచంలో వస్తువులకు పరమస్థానము, ప్రధాన స్థానము ఇచ్చేవాడు కాకుండా పరమాత్మునికి పరమస్థానము, ప్రధాన స్థానం ఇచ్చేవాడు కావాలి. అటువంటి వాడే మత్పరముడు అంటాడు. తర్వాత మద్భక్త అన్నాడు. నా భక్తుడు కావాలి అంటాడు. చాలామంది భక్తులు ఉన్నారు. ప్రతివాడు కూడా ఒక భక్తుడే. కొందరు విషయాలకు భక్తుడు, ఒకడు భార్యకు భక్తుడు, ఒకడు ధనానికి భక్తుడు, ఒకడు భూమి పుట్రకు భక్తుడు, ఒకడు పదవులకు భక్తుడు, ఒకడు ప్రతిష్టలకు భక్తుడు. ఇట్లా ఉన్నారు లోకం లోపల. భక్తుడు కానివాడు ఎవడూ లేడు. కానీ ఇవన్నీ కూడా అనర్థదాయకముడు, పనికిరాని భక్తి ఇదంతా. మరి కేవలము పరమాత్ముని యొక్క భక్తి ఉండాలి అంటాడు. భక్తి అని అంటే ఏంది? నా విభక్తి ఇది భక్తి అంటే పరమాత్మ వేరు, నేను వేరు అని కాకుండా నేనే పరమాత్మను, పరమాత్మనే నేను అని ఈ విధంగా అభేదంగా ఎల్లప్పుడూ మన మనస్సును భగవంతుని యందు సమర్పించినట్లయితే అది భక్తి అంటారు. కాసేపు సంసారం మీదకి పోతుంది మన మనస్సు, కాసేపు పరమాత్మ మీదకి వస్తుంది. కాసేపు అటు, కాసేపు ఇటు. ఇది వ్యభిచారి భక్తి అంటారు. ఒకసారి అటు, ఒకసారి ఉంటే దీనికి ఏమంటారు? వ్యభిచారి భక్తి అని. అటువంటి భక్తి ఉండకూడదు. ఏదో 1 గంట సేపు భగవంతునికి కేటాయిస్తాం, 23 గంటలు మనయే కదా. మరి ఎక్కడ ముగ్గు ఉన్నట్టు ఏమంటారు? ఆ త్రాచును చూసినప్పుడు త్రాచును ఏమంటారు? పూచుతారు కదా. ఇటు కిలో 2 కిలోలు ఇట్లా ఒకవైపు పెట్టి ఇటు ధాన్యం పోసి పూచుతారు కదా. కిందికి పోతే ఏమంటారు? దానికి మొగ్గు చూపుతుంది అంటారు. మన మొగ్గు ఎక్కడున్నది? ప్రపంచం వైపు ఉంది కదా. 1 గంట అక్కడ, మొగ్గు ఎక్కడున్నది? 23 గంటలు ఇక్కడ కదా. అట్లా కావద్దు అంటాడు భగవంతుడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నాయనా నా భక్తుడివి కా. భక్తుడంటే ఎవరు అంటే మూడు సార్లు స్నానం చేసి విభూతిని పెట్టుకొని, లేదా పంగనామాలు పెట్టి కదా. 3 నామాలు పెడతారు కదా పంగనామాలు. మందికి పెడతారా? వాళ్ళు పెట్టుకుంటారా? మందికి పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, పంగనామాలు పెట్టేటోళ్ళు కదా. ఈ నామాలు పెట్టడము, పూటకు దేవాలయానికి వెళ్ళడము, తీర్థక్షేత్రాలు తిరగడము, ఇది భక్తి కాదు అంటాడు. ఇది అసలు భక్తే కాదంటాడు. అసలైన భక్తి ఏమిటి అని అంటే, ఈ వేషభూషణాలతో భక్తుడు కాలేడు, నాతో విభక్తము కానివాడే భక్తుడు అంటాడు. నాతో విభక్తం కావద్దు అంటే నాకంటే భిన్నుడు కావద్దు, నాతో ఎల్లప్పుడూ అభిన్నుడై ఉండాలి. అటువంటి వాడే నిజమైన భక్తుడు అని చెప్తున్నాడు. ఆ విధంగా భక్తి చేయాలి. మరియు సంఘవర్జిత. సంఘం అంటే సహవాసము, సంబంధము అర్థం. ఆ సంఘాన్ని వదులుకోవాలి. సంఘం అనేది ఒక దోషం. ఎందుకంటే
ఇతరుల యొక్క సహవాసం చేసినామనుకో వాళ్ళ గుణాలు మనకు వచ్చేస్తాయి. అందువల్ల అవి ప్రపంచంలోకి లాక్కెళ్తాయి. కాబట్టి అటువంటి సంఘము, అటువంటి దోషాలు, భగవంతునితో సంఘం పెట్టుకోవాలి, సంబంధం పెట్టుకోవాలి. విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంది, నిస్సంగత ముక్తి పదమయతి నాం సంగాదేశేషాః ప్రభవంతి దోషాః ఆరూఢయోగోపి నిపాత్యతే దహ సంగేన యోగి కిముతాల్పసిద్ధిః. నిస్సంగత ముక్తి పదం యతీనా, యతులకు అంటే యత ప్రయత్నే, యతులు అంటే సన్యాసులని అర్థం కాదు, ప్రయత్నం చేసేటువంటి సాధకుడు, పరమార్థ సాధన చేసేటువంటి సాధకునికి సంఘం పనికిరాదు అంటాడు. సంఘం పెట్టుకునేది ఉంటే మహాత్ములతో సంఘం పెట్టుకోవాలి, సత్శాస్త్రంతో సంఘం పెట్టుకోవాలి, భగవంతునితో సంఘం పెట్టుకోవాలి. అంతేగాని లౌకికులతోని, లౌకికమైనటువంటి పదార్థాలతోని సంఘం పెట్టుకుంటే అనేక దోషాలు వచ్చిపడతాయి అంటాడు. సంఘాదశేషాః ప్రభవంతి దోషాః. ఆ సంఘం వల్ల అనేకమైనటువంటి దోషాలు వచ్చేస్తాయి. ఒక కత్తి పట్టుకున్నాం అనుకో మనం చేతిలో, దాని స్వభావం మనలోకి వచ్చేస్తుంది. ఆ కత్తి యొక్క స్వభావం ఏంది? నరకడము, కొయ్యడము, దాని స్వభావం అది. అది పట్టుకుంటే ఆ స్వభావం మనలో వచ్చేస్తుంది. చూడండి, మీరు కత్తి పట్టుకుంటే ఇట్లే పట్టుకొని ఉండడు వాడు, ఇట్లా ఇట్లా అంటాడు. నిజమా లేదా? దాని స్వభావం మనలో వచ్చేస్తుంది. ప్రతి వస్తువుకు ఒక స్వభావం అని అంటుంటుంది. ఒక పెద్ద కర్ర పట్టుకున్నాం అనుకో, చేతిలో పట్టుకుంటే ఇట్లా కొడతాం కదా, ఇట్లా కొడతాం, ఇట్లా. దాని స్వభావం మందిని కొట్టే స్వభావం కదా. వస్తువుల స్వభావం కూడా మనకు వస్తుంది. అంటే జడ వస్తువుల స్వభావం మనకు వస్తుందంటే ఇంకా చేతన పురుషులు, దుష్టులు, దుర్మార్గులు వాళ్ళ సహవాసం చేస్తే వాళ్ళ గుణాలు మనకు రావా? తప్పకుండా వచ్చేస్తాయి. దుర్జన్ కా సంగ్ కరేతో దో లాత్ మిలేగా. దుర్జనుల సహవాసం చేస్తే ఏమైతే తెలుసా? 2 తన్నులు మిగులుతాయి మనకు, అంతే. పేకాట ఆడే వాళ్ళ దగ్గర నిలబడ్డామనుకో, మనం ఆడతలేము, మనకు అలవాటు లేదు. కానీ వాళ్ళు ఆడే దగ్గర నిలబడ్డామనుకో, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకుంటే మనల్ని తీసుకుపోయి మనల్ని తంతారు కదా. వీడు ఎందుకు నిలబడ్డావు అని వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకుపోయి లోపలేసి 4 పెట్లు పెడతారు. సంఘదోషం ఇట్లా ఉంటుంది. సౌకర్య ఋషి యొక్క కథ విన్నారు కదా మీరు. నీళ్ళల్లో ఉండి తపస్సు చేసుకునేటువంటి వానికి కూడా ఆ చేపల సహవాసం లోపల అతని బుద్ధి మారి మళ్ళీ తపస్సు వదిలిపెట్టి పోయిండా లేదా? ఇప్పుడు బుద్ధి మారుతుంది. సంఘదోషం. అందుకని సంఘవర్జిత అని చెప్పినాడు. దుష్టుల యొక్క సహవాసం చేయకూడదు. సంఘాదశేషాః ప్రభవంతి దోషాః ఆరూఢయోగోపి నిపాత్యతే దహ. చూడు, మోక్ష సౌధానికి చేరుకున్నటువంటి వాడు కూడా మళ్ళీ తిరిగి వచ్చి కింద పడతాడు సంఘదోషం వల్ల. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు పడిపోయాడు. పరాశరుడు మోహితుడయ్యిండా లేదా మత్స్యగంధిని చూసి? మంచి వాళ్ళే విశ్వామిత్ర పరాశరాః వాతాంబు పర్ణాశనాః స్త్రీ ముఖం సులలితం దృష్ట్యా మోహం గతాః. మంచి వాళ్ళే పతనమైపోయారంటే సంగేన యోగి కిముతాల్పసిద్ధిః. మామూలు సాధకులమైన మన సంగతి ఏం చెప్పాలి అంటాడు. వాళ్ళైతే గొప్ప గొప్ప తపస్సులు, వాళ్ళే పతనం అయిపోయినారంటే మన సంగతి ఏంది చెప్పు కదా. జైమిని ఆచార్యుల కథ విన్నారు కదా. జైమిని ఆచార్యులు విన్నారా కథ? మర్చిపోయినరా? అట్లా మంచి వాళ్ళే పతనం అయిపోతున్నారు. ఇక మన సంగతి ఏం చెప్పండి. అందుకని సంఘవర్జిత అని చెప్పినాడు. దుష్టుల యొక్క సహవాసం వదిలిపెట్టి పరమాత్మతో సంఘం పెట్టుకోండి, సంబంధం పెట్టుకోండి అని చెప్పినాడు. ఏ విధంగా అంటే కమలం పువ్వులాగా ఉండాలి అంటాడు. కమలం పువ్వు నీటిలో ఉంటుంది, బురదలోనే ఉంటుంది, కానీ అంటది. అట్లా ఉండాలి మనం అంటాడు. అప్పుడప్పుడు పురుగులు వస్తాయి కదా, కొన్ని పురుగులు బురదలో ఉంటాయి. అవి ఇక్కడికి వస్తాయి, తిరుగుతాయి చూడండి. అవి బురదలనే ఉంటాయి, వాటికి గింత కూడా బురద అంటుంది. అట్లా ఉండాలి, అంటకుండా ఉండాలి అంటాడు. అయితే మరి మనం ఉండేది సమాజంలోనే కదా. సమాజాన్ని వదిలేతే అడవుల్లో పోయి ఉండలేం కదా. మరి సమాజంలో ఉన్నప్పుడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు కదా. మనం వ్యవహారం చేసుకోవాలంటే ఒక్కోసారి చెడ్డోని దగ్గర కూడా వ్యవహారం చేయవలసి వస్తుంది మనకు. అటువంటి ఆ పరిస్థితి వస్తుంది. అప్పుడు వానితో మాట్లాడుకుంటే నడుస్తుందా? వాడు దుర్మార్గుడే ఉన్నాడు కానీ మాట్లాడుకుంటే నడవదు. అప్పుడు ఏం చేయాలి అంటే కమలం పువ్వులాగా ఉండాలి అని చెప్పినాడు. ఉన్నాం, బురదలోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం, సమాజంలోనే ఉన్నాం, కానీ కమలం పువ్వులాగా ఉండాలి, అంటకుండా ఉండాలి. అంతే. కామాపూర్తి రామ్ రామ్ కదా. మన
అవసరం పూర్తికి వాళ్ళతోని సంబంధం పెట్టుకోవాలి అంతే. అంతేగాని అధికంగా ఎక్కువగా సంబంధం పెట్టుకునేది లేదు. మనకి ఎంత అవసరమో మన పని అయ్యే పూర్తిగా అంతే. ఈ విధంగా కమలం పువ్వులాగా ఉండాలి అంటే అసంగులమయ్యి ఉండాలి. కమలం పువ్వు దృష్టాంతం ఎందుకు ఇస్తారు మహాత్ములు, శాస్త్రం కూడా అంటే అసంగత్వానికి. అది చిహ్నం. ఉండి కూడా దేంతో సంబంధం పెట్టుకోదు. అట్లా మనం కూడా సమాజంలో ఉండి కూడా ఎవరితో సంబంధం పెట్టుకునేది లేదు. అత్యవసర పరిస్థితి వస్తే మన అవసరం పూర్తికి మాట్లాడాలి, వ్యవహారం చేసుకోవాలి, పక్కకు జరగాలి అంతే. కానీ క్లోజ్గా ఉండొద్దు, వాళ్ళతోనే అంటిపెట్టుకోవద్దు. కమలం పువ్వు అసంగం ఉంటుంది, దానిలో మరి రమణీయత కూడా ఉంటుంది. ఈ విశిష్ట లక్షణాలు ఉన్నాయి అందులో. అట్లా మనం కూడా సమాజంలో ఉండి అసంగంగా ఉండాలి, అందరికంటే శ్రేష్ఠులమై శాస్త్రోక్తమైనటువంటి ఆచరణ లోపల ఉండాలి. అందుకని కమలం పువ్వు యొక్క దృష్టాంతం ఇస్తారు. మరి కమలం పువ్వు బ్రహ్మదేవుని కంటే కూడా మొదలే పుట్టింది. కమలం పువ్వు లోపల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు, తర్వాత పుట్టాడు. అందుకని శ్రేష్టం కమలం పువ్వు అని చెప్పింది. వాస్తవంగా మన యొక్క స్వరూపం ఆత్మ ఏదైతే ఉందో ఈ శరీరంలోనే ఉంది, కానీ శరీరానికి అంటకుండా ఉన్నది. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశంనోపలిప్యతే సర్వత్రావస్థితే దేహే తథాత్మానోపలిప్యతే అన్నట్టు 13వ అధ్యాయంలో, తర్వాత ఇప్పుడు వచ్చే అధ్యాయంలో భగవంతుడు చివరలో చెప్తాడు. ఏ విధంగా ఆకాశం సర్వత్రా ఉండి కూడా దేనికి అంటకుండా ఉంటుందో అట్లా సర్వత్రావస్థితే దేహే, ఈ దేహంలో ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, కానీ ఏ శరీరంతో ఏ సంబంధం లేదు, దానికి అంటకుండా ఉంటుంది. అది మన స్వరూపం కాబట్టి మనం కూడా దేహంతో సంబంధం పెట్టుకోకుండా, దేహానికి సంబంధించిన బంధు బలగము, మిత్రులు వగైరా వాళ్ళతో సంబంధం పెట్టుకోకుండా, సమాజంతో సంబంధం పెట్టుకోకుండా మనము నిర్లేపకంగా అసంగంగా ఉండాలి అని చెప్పినాడు. ఇట్లా ఉంటేనే కానీ నిజమైనటువంటి సంఘవర్జితుడు అని చెప్పబడతాడు. తర్వాత నిర్వైర సర్వభూతేషు అన్నాడు. సకల భూతముల యందు ఏ విధమైనటువంటి వైరభావం ఉండకూడదు అన్నాడు. ఏ ప్రాణి యందు కూడా ద్వేషబుద్ధి ఉండకూడదు, వైరబుద్ధి ఉండకూడదు. ఎందుకు? అన్ని భూతాల్లో కూడా ఉన్నది పరమాత్మనే. ఆ పరమాత్మ నీకంటే వేరే కాదు. మరి అందరిలో ఉన్నది ఎవరు? నీవే. అందుకని ఎవరిని ద్వేషించినా, ఎవరిని హింసించినా, ఎవరిని కొట్టినా తిట్టినా, ఎవరిని తిట్టినట్టు ఎవరిని కొట్టినట్టు తనను తానే కొట్టుకున్నట్టు అంటారు కదా. ఆకాశం పైన ఉమ్మి వేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది. అట్లా అందువల్ల ఎవరి పట్ల కూడా వైరభావము ఉండకూడదు. ఇంకో ఇవే భక్తుని యొక్క లక్షణాలు. భక్తుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పినాడు. అయితే ఇటువంటి భక్తుడు ఎప్పుడు కూడా నాయందే చిత్తం కలిగిన వాడయ్యి ఉండాలి. అతని యొక్క లక్ష్యము, భక్తుని యొక్క లక్ష్యం ఏముండాలి? భగవంతున్నే చేరుకోవాలి, అంత దగ్గర నాకు విశ్రాంతి లేదు అనేటువంటి ఒక దృఢ సంకల్పం గలవాడై ఉండాలి. మనము గోదావరి నది దగ్గరికి వెళ్ళి లేదా కృష్ణా నది దగ్గరికి వెళ్ళి ఆ నదికి అడగాలి, ఏమే నది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, నీ గమ్యం ఏమిటి అని అడగండి. దాన్ని సమాధానం చెప్తుందా? సమాధానం చెప్పేటువంటి సమయం కూడా ఆ నదికి లేదు, పోతూనే ఉంటుంది. ఎక్కడి దగ్గర? సముద్ర పర్యంతం, సముద్రం దగ్గరికి పోయేంత దగ్గర దానికి విశ్రాంతి లేదు. ఎన్ని తిరుగుళ్ళు అంటే ఒక్కోసారి ఇటు తిరుగుతుంది, ఒక్కోసారి అటు తిరుగుతుంది. ఆ భూమి యొక్క ఎత్తు పల్లాలను బట్టి కదా, ఎన్ని మొలకలు తిరిగినా, ఎన్ని వంపులు తిరిగినా, ఎత్తు పల్లములలో ఒక్కోసారి జలపాతంలాగా కింద పడుతుంది నది కదా. గంగా నది ఆ హిమాలయ పర్వతాలలో పోతే కనపడుతుంది మనకు. ఒక్కోసారి ఎత్తైన పర్వతాల నుంచి వెళ్ళి కింద జలపాతం అంటారు, ఆ విధంగా దుంకుతుంది. ఎన్ని ఇక్కట్లు వచ్చినా దానికి ప్రయాణం మాత్రము ఆగదు, పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. సముద్రంలో చేరేంత వరకు దానికి విశ్రాంతి లేదు. దాని ద్వారా మనము తెలుసుకోవాలి, మనం బోధ చేసుకోవాలి. ఆ నది ఏ విధంగా గమ్యాన్ని చేరేంత వరకు దానికి విశ్రాంతి లేదో అట్లా మనము కూడా మన గమ్యాన్ని చేరేంత వరకు మనకు విశ్రాంతి ఉండొద్దు. ఇంకొక అనాత్మ విషయానికి, అనాత్మ వ్యవహారానికి సమయం ఇవ్వకూడదు. ఎల్లప్పుడూ భగవచ్చింతన నడుస్తూ ఉండాలి. ఆ నదికి ఏ విధంగా విశ్రాంతి లేదో అట్లా అవిశ్రాంత రూపం లోపల మనకు ఎప్పుడూ సాధన జరుగుతూ ఉండాలి. మనసు లోపల భగవంతుడు కదులుతూ ఉండాలి, అతని చింతన జరుగుతూ ఉండాలి. నోటి నుంచి ఎల్లప్పుడూ నామస్మరణ కదులుతూ ఉండాలి. వ్యవహారం చేస్తే
చేయొచ్చు, కానీ భగవంతుని నామస్మరణ మాత్రం మనిషేది లేదు, భగవత్ చింతన మాత్రము మానేది లేదు. ఈ విధంగా మన గమ్యాన్ని చేరేంత వరకు, అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకొని ముక్తులమయ్యేంత వరకు మనకు విశ్రాంతి ఉండకూడదు. ఈ విధంగా మనం సాధన చేసినట్లయితే భగవంతుని యొక్క సాక్షాత్కారము మనకు అవుతుంది అంటారు. మేము గృహస్థులం కదా స్వామీజీ, మాకెక్కడ తీరుతుంది అని అంటారు కదా. నిన్న కొంతమంది వచ్చారు నా దగ్గరికి, వాళ్ళు అంటారు మాకెన్నో బాధ్యతలు ఉన్నాయి, మాకెక్కడ తీరుతుంది, ఇంకా ఆ పని చేయాలి, ఇంకా ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంట. ఇవన్నీ ఒకనాటికి ఇవి పరిసమాప్తం అవుతాయా చెప్పండి? ఇంకో 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక మాకే కర్తవ్యం లేదు అని చెప్పగలమా? ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఒకటి సమాప్తం కాగానే ఇంకొకటి వస్తుంది, అది కాగానే ఇంకొకటి వస్తుంది. అయ్యో గీంత పని చేసుకుని వస్తానే వరకు ఇంకోటి తయారవుతుంది. ఇక ఎప్పుడు విశ్రాంతి నీకు? నువ్వు ఎప్పుడు బయటపడతావు చెప్పు? సచ్చినాకనే విశ్రాంతి, అంతే. చచ్చిన తర్వాతనే విశ్రాంతి. శరీరం శాంతించింది అంటారు, శరీరం శాంతించింది, పరమశాంతిని పొందినవాడు ముక్తుడైపోయాడు కదా. ఎక్కడి శాంతి? ఈ శరీరం శాంతించింది, కానీ మళ్ళీ ఇంకో శరీరం వస్తుందే కదా. అందుకని ఈ జన్మవరణ రూప సంసారం నుంచి తప్పించుకుంటేనే పరమశాంతి, అంతేగాని శాంతి లేదు. ఎన్ని జన్మలు ఎత్తినా శాంతి లేదు. లభంతే జన్మనో జన్మ ప్రజంతో జన్మనో జన్మ లభంతే నైవ నిర్వృత్యం. ప్రతి జన్మకు పోతూ ఉంటాడు, అది నిష్క్రమించిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ, అది తర్వాత ఇంకో జన్మ, దాని తర్వాత ఇంకో జన్మ, ఈ విధంగా పోతూనే ఉంటాడు ఘటి యంత్రంలాగా. ఇక విశ్రాంతి ఎక్కడిది? బండి చక్రంలాగా తిరుగుతూనే ఉంటాడు. విశ్రాంతి ఎక్కడిది? మనమే విశ్రాంతిని కల్పించుకోవాలి అంతే. మనం ప్రయత్నం చేత సమయం తీయాలి, సమయం తీసి పరమాత్మ చింతనలో గడపాలి. కానీ నాకు విశ్రాంతి దొరికిన తర్వాత నేను చేస్తా అంటే అది ఎన్నడూ దొరకదు, సంభవమే లేదు. ఎందుకంటే వాసనలు అధికంగా ఉన్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు మోహము, వాసనలు, విషయ వాసనలు అధికంగా ఉంటాయి. ఇక వాళ్ళకి అదే మంచిగా అనిపిస్తుంది, ఆ సంసారమే మంచిగా అనిపిస్తుంది. ఈ పరమాత్మనే పెద్ద నెత్తినొప్పి అనిపిస్తుంది వాళ్ళకు. అబ్బా ఏం ఈ ఊరికి ఎమ్మడి పడతాడు, సత్సంగం చేయమంటాడు, నామస్మరణ చేయమంటాడు, భజన చేయమంటాడు. ఈ ఊరికే మా ఎంబడి పడతాడు. ఏం పని లేదా ఈయనకు? ఇది బరువు అవుతుంది మనకు. కానీ సంసారం చేసేటప్పుడు ఏమనిపించదు. ఎంత బరువైనా, ఎన్ని దుఃఖాలైనా కానీ మంచిగా హాయిగా గాడిలాగా మోసుకుంటూ పోతూనే ఉంటాం కదా. అది బాగా అలవాటైంది మనకు. అది కష్టం అనిపించదు మనకు, ఎందుకంటే వాసనలు ఉన్నాయి కదా, సాంసారిక వాసనలు. ఇట్లా ఒక మహాత్ముడు ఒక రాజు దగ్గరికి వచ్చి ఏదో కొన్ని రోజులు నేను ఇక్కడ ఉండి సాధన చేసుకుంటా అని అడిగినాడు. అయితే చేసుకో, ఎవరొద్దన్నారు అని అన్నాడు. మేము సత్సంగం చేస్తాము, మీరు కూడా కూర్చుంటే బాగుంటుంది అన్నాడు. అని అంటే మాకు రాచకార్యాలు ఉంటాయి, మేము గృహస్థులో ఉన్నాము, ప్రజలను చూసుకోవాలి, మా కుటుంబాన్ని చూసుకోవాలి, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు, అంత పెద్ద వ్యవహారం ఉంటుంది, మాకెక్కడ తీరుతుంది అని అన్నారు. ఎందుకయ్యా రాజా, ఇంత మోహం ఎందుకు, ఇంత ప్రాపంచిక వాసనలు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అంటే, ఇది వాసననా, ఇది తప్ప, సంసారం చేయొద్దా, పరిపాలన చేయొద్దా అంటే ఇదేమైనా పనికొచ్చేది ఉన్నదా నీకు? పరిపాలన చెయ్యి, నువ్వు రాజు ఉన్నావు, నీ కర్తవ్యం చెయ్యి, కానీ భగవంతుని నెత్తలు పెట్టుకొని చెయ్యయ్యా. భగవంతుని స్మరించుకుంటూ చెయ్యి, సత్సంగం చెయ్యి, భగవంతుని యొక్క భజన చెయ్యి, సమయం తీయి అంటాడు. ఎక్కడ తిరుగుతుంది? అరే ఈ వాసనల లోపల, ఈ సంస్కారాల లోపల, ఈ మోహం లోపల ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? బయటకు వెళ్ళు అంటే ఏం వాసన లేదు, మాకేం ఆసక్తి లేదు అంటారు. అంటే నువ్వు అందులోనే మునిగి ఉన్నావు కాబట్టి నీకు వాసన అనిపిస్తలేదు అని ఆ మహాత్ముడు అన్నాడు. అట్టెట్లయితుంది అని అంటే అట్లనే ఉంటుంది అన్నాడు. ఒకసారి ఆ సాధువు మహారాజును, ఆ రాజును తీసుకొని ఈ మ్లేచ్చుల ఇండ్లు ఉంటాయి కదా, మాదిగ వాళ్ళ ఇండ్లు ఉంటాయి కదా, మాదిగ వాళ్ళ ఇండ్లు, తెనుగోళ్ళు అంటారు, జాలర్లు కదా, వాళ్ళ ఇండ్లు ఉంటాయి కదా, అలాగా అట్లా తీసుకొని పోతూ ఉన్నాడు రాజును ఈ మహాత్ముడు. పోతుంటే ఆ మాదిగ వాళ్ళు ఆ పశువుల యొక్క చర్మాలు అన్నీ నానేస్తారు. అది ఆ మీది బూరంతా ఊసిపోయి అంత నున్నగా కావాలని అందులో ఏమేవో ఆ తంగేడు కట్టెలు ఇంకా అదొకటి ఇదొకటి అందులో వేసి నానేస్తారు. నానేస్తే ఎట్లా వస్తుంది? అంత మురుగు వాసన
కంపు వాసన వస్తుంది. అన్ని విలేజ్లో ఇండ్లే ఉన్నాయి. ఆ ఇండ్ల ముందు నుంచే తీసుకుపోతుంటే కంపు వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది. అప్పుడు రాజు ముక్కు మూసుకున్నాడు. అబ్బా వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉండి బతుకుతారు, వీళ్ళు ఇంత వాసన లోపల, ఇంత వాసన వస్తుంది, ఎట్లా ఉంటారు ఇక్కడ అని అన్నాడు. అంటే వాళ్ళకు ఆ వాసన లోపలే ఉండి వాళ్ళకు అది అలవాటు అయిపోయింది. వాసన లోపల ఉండి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. అందుకని ఉండగలుగుతున్నారు. ఏ విధంగా గృహస్థులైనటువంటి మీకు ఏ విధంగా గృహస్థ వాసన అందులో ఉండి మీకు ఎట్లా అలవాటు అయిందో వాళ్ళకు కూడా గట్లే అలవాటు అయింది అన్నాడు. అంటే అట్లా మునిగి తేలుతూ ఉంటారు, కానీ ఇది వాసన అని అనిపించేది. ఇప్పుడు ఆ మాదిగ వాళ్ళకు ఆ వాసనలోనే ఉంటారు, అది వాసన అనిపించదు. కొందరు ఈ ధనగర్లు ఏమంటారు, గొల్ల వాళ్ళు అంటారు కదా, మేకలను గొర్రెలను పెంచే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంటి పక్కకే ఆ గొర్రెల దొడ్డి ఉంటుంది. ఎట్లా వాసన వస్తుంది, ఆ గొర్రెలది ఆ వాసన మనం ఎవరైనా పోతే అంత దూరం వస్తుంది ఆ వాసన. వాళ్ళకి ఏమనిపించేది, హాయిగా ఉంటారు మంచిగా. ఎందుకు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అట్లా. కొందరు జాలర్లో వాళ్ళు చేపలు అమ్ముకొని బతుకుతారు. నదిలో సముద్రంలో చేపలు పట్టి అమ్ముకొని బతుకుతారు కదా. వాళ్ళు మగవాళ్ళేమో సముద్రం నుంచి చేపలు తెస్తారు, ఆడవాళ్ళేమో గంపలలో పెట్టుకొని ఊళ్ళలోకి పోయి అమ్ముకొస్తారు ఇట్లా. అయితే ఒక రోజున ఒక 4-5 స్త్రీలు చేపల బుట్టలు నెత్తలో పెట్టుకొని ఒక ఊరికి పోయినరు, అమ్ముకున్నారు. తిరిగి వస్తామనంటే జడివాన కొడుతుంది, బాగా వర్షం కురుస్తుంది. సాయంత్రం పూట అయింది, సూర్యాస్త సమయం అయిపోయింది, వర్షం వస్తుంది. ఇప్పుడు మేము ఎట్లా పోవాలి అని అటు ఇటు చూస్తే ఆ పక్కకే ఒక పూలు అమ్ముకునేటువంటి ఆమె ఇల్లు ఉన్నది. అక్కడ పూలు అమ్ముకునేటువంటి ఆమె ఇల్లు ఉన్నది అక్కడ. అయితే ఆమె చూసింది, అయ్యో పాపం తడిచిపోతున్నారు, అయ్యో లోనికి రండి, బయట ఎందుకున్నారు, తడిచిపోతున్నారు అని లోనికి రండి అని ఇంట్లోకి పిలిచిన తర్వాత అట్లా ఇట్లా రాత్రి అయిపోయింది, చీకటి అయింది. ఇక ఇప్పుడు ఎట్లా పోతాము అని వాళ్ళు అంటుంటే, ఎందుకు చింత చేస్తారమ్మా, ఉండుర్రి, నేను భోజనం తయారు చేస్తా, మీరు ఎన్నే తినండి, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని ఉదయం పూట వెళ్ళిపోండి. సరే అమ్మ అని అన్నారు. ఇక ఆమె వంట చేసింది, తిన్నారు, అందరు పడుకున్నారు. పడుకుంటే ఈ జాలర్లకు నిద్ర పడతలేదు. పన్నట్టే పంటాండ్రు, నిద్ర కన్నంటుకుంటలేదు, లేచిపోకుంటాండ్రు, మళ్ళీ వంటాండ్రు, లేచిపోయి మళ్ళీ వంట, నిద్ర అయితే పడతలేదు. ఎందుకు, ఆ పూల వాసన వీళ్ళకు సహనం అయితలేదు. ఎందుకు, వాళ్ళకు ఆ వాసన అలవాటు అయింది కదా, ఏ చేపల వాసన. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు తీసుకుపోయిన గంపలు ఉంటాయి కదా, ఆ గంపలు తీసి నెత్తి మీద బోర్లేసుకున్నారు. వాళ్ళు గంపలు తీసి నెత్తి మీద బోర్లేసుకుంటే గప్పుడు నిద్ర పట్టింది వాళ్ళకు. ఎందుకు చెప్పండి, ఆ చేపల వాసన తగిలే వరకు అప్పుడు వాళ్ళకు హాయం అనిపించింది, అప్పుడు నిద్ర పట్టింది వాళ్ళకు. చూసారా, వాసన గట్లుంటుంది. అట్లా గృహస్థులకు కూడా వాసనలు అధికంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పరమాత్మ భజన చేయడానికి ఇచ్చగించరు. కాబట్టి ఆ గృహస్థ వాసనలన్నిటిని వదిలిపెట్టి పరమాత్మ యొక్క వాసనకు అలవాటు పడాలి. అంటే పరమాత్మ యొక్క భజన చేయడానికి, కీర్తన చేయడానికి, నామస్మరణ చేయడానికి అలవాటు పడాలి. ఈ విధంగా మనము మరి ఎల్లప్పుడూ భగవత్ చింతన చేయాలంటే భగవంతుని యొక్క సంస్కారాన్ని మనము అంతఃకరణలో వేసుకొని దాన్ని క్రమేణా దృఢపరుచుకుంటూ పోవాలి, గట్టిగా చేసుకుంటూ పోవాలన్నమాట. ఒక స్త్రీకి 2 కొడుకులు ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. పెద్దవాడు ఎదిగినటువంటి వాడు, మంచిగా యువకుడై ఉన్నాడు. చిన్నవాడు మాత్రం పరతంత్రుడు, ఇంకా తల్లి అధీనంలోనే ఉంటాడు. అయితే ఆ ఊర్లో ఒక ప్రథ, ఒక సంప్రదాయం ఏ విధంగా వచ్చిందనంటే, ఇంటికి ఒక మనిషి దేశ రక్షణ కోసము సైనికుడుగా వెళ్ళాలి, దేశ సరిహద్దుల్లోకి ఇంటికొకడు పోవాలి. అప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, ఈమె ఇంటికి వచ్చారు, అమ్మ మీ ఇంటి నుండి కూడా ఒక వ్యక్తిని పంపించాలి, ఇది తప్పదు అని అంటే, ఎవరిని పంపించాలి, చిన్న కొడుకుని పంపించాలన్నా పెద్ద కొడుకుని పంపించాలన్నా, పంపించగనేది తప్పదు, పంపించాలి. ఎవరిని పంపించాలి, మీరు చెప్పాలి. ఎవరిని పంపించారా, పంపించకపోతే నడవదు, ప్రభుత్వం ఊరుకోదు, ఎవరినో ఒకరిని పంపించాలి. అంటే పెద్ద కొడుకునే పంపించాలి, వాడైతేనే ఇంత బుద్ధి నేర్చుకున్నాడు ఉన్నాడు, యువకుడు ఉన్నాడు, వాడు పోయి ఆడ సరిహద్దు లోపల పని చేయగలుగుతాడు. చిన్న కొడుకు వాడే ఇంకా పరతంత్రుడు ఉన్నాడు, వాడేం చేస్తాడు కదా. అట్లా ఇక్కడ చిన్న కొడుకు వలె
భక్తుడు అంటాడు. చిన్న కొడుకు వలె భక్తుడు, పెద్ద కొడుకు వలె జ్ఞాని అంటాడు. జ్ఞాని స్వతంత్రుడు, అతడు ముక్తుడైపోయినాడు. అతనికి ఇంకా పుణ్యము పాపము మంచి చెడ్డ ఏది అంటది, అతడు స్వతంత్రుడు ఉన్నాడు. కానీ చిన్న కొడుకు తల్లిని అంటిపెట్టుకొని తల్లి ఆధీనంలో ఉంటాడు వాడు. అట్లా భక్తుడు భగవంతుని అంటిపెట్టుకొని భగవంతుని ఆధీనంలో ఉంటాడు. నాకు భగవంతుడే శరణ్యము, అతడే నాకు అనన్య గతి, అతడు తప్ప మళ్ళీ వేరే గతి నాకు లేదు అని భగవంతుణ్ణి అంటిపెట్టుకొని ఉంటాడు భక్తుడు. ఈ రెండిటి లోపల ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు జ్ఞానిలాగా ఉండాలనుకుంటారా, భక్తునిలాగా ఉండాలనుకుంటారా? ఎట్లా ఉండాలనుకుంటారు? జ్ఞానిలాగా ఉండాలంటే జ్ఞానాన్ని పొందాలి, మరి విచారణ చేయాలి. విచారణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. విచార జాయితే జ్ఞానం, విచారణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. మరి గురువు సమీపంలో ఉండాలి, కొన్ని సంవత్సరాలుగా అధ్యయనం చేయాలి, శ్రవణము మననము నిధిధ్యాసనం నిరంతరంగా చేయాలి. అది శాత కాదంటే భజన చేసుకుంటూ ఉండండి, నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అయితే ఇద్దరు కూడా భగవంతుని చేరుకోగలుగుతారు. కానీ ఒక ఆయన విమానంలో పోయినట్టు ఉంటుంది, ఒక ఆయన ఎడ్ల బండి మీద పోయినట్టు ఉంటుంది. విమానం పోయినాడు తొందరగా పోతాడు డైరెక్ట్, ఎడ్ల బండి మీద పోతే ఇక నెమ్మగా మెల్లగా 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 పోతాడు. కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు అట్లా. అందుకని మీకు ఏది ఇష్టమైతే అది అనుకోండి. భక్తుడిగా ఉండాలనుకుంటారా, జ్ఞానిగా ఉండాలనుకుంటారా? జ్ఞానాన్ని పొంది మేము తొందరగా ఈ జన్మలోనే ముక్తులమేద్దాం అనుకుంటే ఎవరినైనా ఒకరిని గట్టిగా పట్టుకోండి, గట్టి ఇడవకొద్దిగా గట్టిగా పట్టుకోవాలి. ఆయన దగ్గర ఉండాలి, అధ్యయనం చేయాలి, శ్రవణ మననం నిధిధ్యాసనం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. ఇక లేదంటారా, ఇక అనేక జన్మ సంసిద్ధ అని చెప్పిన ప్రకారంగా అనేక జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఇట్లా ఇక మీ చాయిస్, ఇక మీరు ఏమన్నా చేసుకోండి. ఇది భక్తునికి మరియు జ్ఞానికి ఉన్నటువంటి తేడా. ఈ ప్రకారంగా మనము ఉపోద్ఘాత రూపంలో తెలుసుకున్నాం కదా. 12వ అధ్యాయానికి ఉపోద్ఘాత రూపంలో మనం ఇంత దగ్గర తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక శ్లోకము 2 శ్లోకాలు అయినంత కాడికి 12వ అధ్యాయంలో తెలుసుకుందాము. శ్లోకాలు చదవండి. అర్జునుని యొక్క ఉవాచ, అర్జునుడు అంటున్నాడు, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఏవం అంటే ఈ ప్రకారముగా, అంటే పూర్వాధ్యాయంలో 11వ అధ్యాయంలో మనము ఏదైతే ఇంతకుముందు తెలుసుకొని వచ్చాం, మత్కర్మ కృణ్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని వచ్చిన ప్రకారంగా ఏ భక్తాః అంటే ఏ భక్తులైతే త్వాం నిన్ను సతతయుక్తాః అంటే ఎల్లప్పుడూ నీయందే మనస్సు సంలగ్నం చేసిన వారై పర్యుపాసతే ధ్యానం చేయుచుందురో. పరి ఉపాసతే, పరి అనే ఉపసర్గపూర్వకంగా ఉపాసన శబ్దం. అంటే అన్ని వైపుల నుంచి అనాత్మల నుండి మనస్సును విముఖం చేసి కేవలము పరమాత్మయందే సంలగ్నం చేయుట, ఇది పరి ఉపాసతే అనే శబ్దానికి అర్థం. ఏచ అపి ఎవరైతే అవ్యక్తం అంటే ఇంద్రియాలకు గోచరింపని అక్షరం పరబ్రహ్మం అంటే నాశనం లేనటువంటి పరబ్రహ్మను అయినటువంటి నిన్ను పరి ఉపాసతే అంటే తన స్వరూపంగా ఎవరైతే తలంచి నిన్ను ఉపాసన చేస్తారో తేషాం ఈ 2 తెగల వారులలో కే ఎవరు యోగ విత్తమాహ లెస్సగా యోగము నెరిగిన వారు అంటాడు. అంటే ఇక్కడ అర్జునుని యొక్క తాత్పర్యం ఏంది? 11వ అధ్యాయంలో కడపటి శ్లోకం నందు చెప్పబడిన విధముగా భగవంతుడవగు నీ యొక్క భక్తులలో ఎల్లప్పుడూ నీయందే నిల్వబడిన చిత్తం గలవారును నీకంటే ఇతరమగు రక్షకుడు లేని వారు నవ్వుచు సాకార స్వరూపుడవగు నిన్ను సేవించుచున్న వారిలోను అంటాడు. అంటే నీవే శరణాగతి అని పొంది నిన్నే సర్వస్వమని భావించి నీయందే చిత్తం కలిగినటువంటి భక్తులు ఉంటారు. మరి కొందరు సర్వ ఆశలను వదులుకొని ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఆ ఇంద్రియ అతీతుడమైనటువంటి నిర్విశేష పరబ్రహ్మ స్వరూపుడవగు నిన్ను నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపుడవై నిన్ను
ఎవరైతే ఉపాసిస్తారో వారు ఈ భక్తులు, ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అడిగినాడు. నిర్గుణోపాసకులు ఉన్నారు, సగుణోపాసకులు ఉన్నారు. సగుణ భక్తి, నిర్గుణ భక్తి, జ్ఞాని, భక్తుడు ఇద్దరున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అడుగుతున్నాడు అర్జునుడు. ఇచ్చట సాకార భక్తిని, నిరాకార భక్తిని గురించి అడుగనైనది అంటాడు. సాకార భక్తి అంటే సగుణ రూపాన్ని, కృష్ణుడో, రాముడో, శివుడో, విష్ణువో, దేవి మొదలైనటువంటి వాళ్ళ ఒక సగుణ రూపాన్ని ధ్యానం చేసేటువంటి సగుణ భక్తులు, లేదా నిర్గుణము, నిరాకారము, వ్యాపకము, అసంగము, నిర్లేపము అయినటువంటి ఏ శుద్ధ చైతన్యం సచ్చిదానంద స్వరూపం ఉన్నదో దాన్ని ఎల్లప్పుడూ చింతన చేసేటువంటి జ్ఞానులు, వాళ్ళు నిరాకార భక్తులు, వీళ్ళు సాకార భక్తులు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని అడుగుతున్నాడు. సాకార ఉపాసనలో విగ్రహారాధన ఒకటి, సాకార ఉపాసనలో విగ్రహారాధన అనేది కూడా ఒక భాగంగా ఉంది. భగవత్ స్వరూపమును మానస పూజ చేయుట రెండవది. ఆ భగవంతుని స్వరూపాన్ని మనసులో చింతన చేసుకుంటూ మానస పూజ చేసేది అది రెండవ పద్ధతి. నిరాకార భక్తిలోనూ చరాచర వస్తువులన్నిటిలో వెలుగుచుండు సర్వేశ్వరుని జ్ఞానరూపంగా ఉపాసించుట ఒకటి. ఇక నిరాకారమైనటువంటి భక్తులు ఏ విధంగా ఉపాసన చేస్తారు అంటే, పరమాత్మనికైతే ఒక ఆకారం అంటూ లేదు, అది కంటికి కనపడేది కాదు, మనసుతో తెలుసుకునేది కాదు. కానీ సర్వత్రా అన్ని భూతాల్లో, అన్ని ప్రాణుల్లో ఉంది. అన్ని ప్రాణుల్లో ఉన్నది కూడా ఆ పరమాత్మనే, అది కూడా నాయందు కూడా ఉంది, అందుకని నేను కూడా పరమాత్మనే అని ఈ విధంగా అభేదంగా ఉపాసన చేసేవాళ్ళు కొందరు ఉంటారు. జ్ఞానరూప ఉపాసన, అన్నిటిలోనూ ఉండివాడు అగుటచ్చే, తనలో ఉండివాడు కూడా ఆ సర్వేశ్వరుడే అగుటచ్చే, ఆత్మను కూడా పరమాత్మ స్వరూపంగా అనుసంధానం చేయుట. అందరిలో ఉన్నవాడు తనలో కూడా ఉన్నాడు, తనలో ఉన్నది కూడా పరమాత్మనే, అందుకని పరమాత్మకు నాకు భేదము లేదు, పరమాత్మయే నేను, నేనే పరమాత్మను అని ఈ విధంగా అనుసంధానం చేయుట ఇది రెండవ భక్తి. భగవంతునకు అన్యముగా ఒక తృణమైనను లేదను ప్రతివాక్యంను భావించి అంతయు ఒక దైవమయముగా భావన చేయుట మూడవది కదా. గడ్డిపోస మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ వరకు అందరిలో కూడా ఒకే ఒక పరమాత్మ ఉంది, ఒకే దైవం ఉన్నది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని చెప్పిన ప్రకారంగా అందరిలో పరమాత్మ ఒకటే ఉన్నాడు అనేటువంటి భావన ఇది మూడో ప్రకారమైంది. వీటన్నిటిలో మరొకటి 1000 రెట్లు అధికమైంది అంటాడు. చూడు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి భక్తులు అందరికంటే కూడా ఇంకా 1000 రెట్లు అధికమైన భక్తి, శ్రేష్టమైన భక్తి మరొకటి ఉంది అంటాడు. భగవంతుడు అంటున్నాడు, చెప్తున్నాడు, సర్వసాధారణంగా అందరూ కూడా భక్తులే. ఉదార సర్వ ఏవైతే జ్ఞానీతో ఆత్మైవ మేమతమము, అందరూ సర్వసాధారణంగా నా భక్తులే, కానీ అందరిలో శ్రేష్ఠుడు జ్ఞాని భక్తుడు. ఎందుకు? జ్ఞానీతో ఆత్మ ఏవ మేమతం, జ్ఞాని అంటే ఎవరో కాదు, నా యొక్క స్వరూపమే, నా యొక్క ఆత్మనే అని నా అభిప్రాయం. కాబట్టి జ్ఞాని భక్తుడే శ్రేష్ఠుడు అందరికంటే అని చెప్పినాడు భగవంతుడు. ఇప్పుడు రెండో శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ భగవానువాచ మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ అంటే ఎవరైతే, మయి అంటే నాయందు, మనః ఆవేశ్య అంటే మనస్సును నిలిపి, నిత్యయుక్తాః నిరంతర సమాహిత చిత్తులైనటువంటి వారు, పరయా శ్రద్ధయా ఉపేతాః మిక్కిలి శ్రద్ధతో కూడుకున్నటువంటి వారు, మాం ఉపాసతే నన్ను ఉపాసిస్తూ ఉంటారో, తే అట్టివారు యుక్తతమాః మే మతాః వారే శ్రేష్ఠులని నా యొక్క అభిప్రాయము అంటాడు భగవంతుడు. నిరంతరము ఎల్లప్పుడూ తన మనస్సును నాయందే సంలగ్నం చేసి, నాయందే సమర్పితం చేసి, ఎల్లప్పుడూ నా యొక్క యథార్థ స్వరూపాన్ని, అసంగము, చిద్రూపము, సద్రూపము, ఆనంద రూపము, సర్వవ్యాపకము అని ఈ విధంగా ఎవరైతే నా స్వరూపాన్ని తనతో అభిన్నంగా తెలుసుకొని నిరంతరం ఎవరైతే
నా యందే మనసు సంలగ్నం కలవారై ఉంటారో వాళ్ళు అందరికంటే శ్రేష్ఠులు అంటారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా శ్రేష్ఠులు కాదని అర్థం కాదు. కాకపోతే వాళ్ళకంటే కొంచెం కింది దర్జా, జ్ఞానుల కంటే కొంచెం తక్కువ దర్జాలో ఉంటారన్నమాట. కానీ శ్రేష్ఠులు అందరికంటే జ్ఞానులే అని చెప్పింది. మొదటి శ్లోకంలో సాకారోపాసకులలో నిరాకార ఉపాసకులలో ఎవరు శ్రేష్ఠులని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సాకార ఉపాసకులైన నిరాకార ఉపాసకులైనను ఎవరు భగవదాయత్త చిత్తులై పవిత్రమైన శ్రద్ధ కలిగి భగవద్ ఉపాసన చేయుదురో వారే శ్రేష్ఠులని భగవంతుడు తన విశాల భావాన్ని ప్రకటన చేశాడు. ఎవరైతే నిరంతరము నేను తప్ప అన్య చింతన ఉండకూడదు, అట్లా ఎవరైతే తన మనసును నా యందు లగ్నం చేసి నా చింతన చేస్తూ ఉంటారో వారే శ్రేష్ఠులు అంటారు. అయితే వాళ్ళు సన్యాసులా గృహస్థులా ఎవరు వాళ్ళు అంటే అది నేను చెప్పను. సన్యాసులైనా కావచ్చు, గృహస్థులైనా కావచ్చు, బ్రహ్మచారి అయినా కావచ్చు, వానప్రస్థుడైనా కావచ్చు. అక్కడ ఆశ్రమ భేదం అనేది లేదు. ముఖ్యంగా తాత్పర్యం ఏంది, వాళ్ళ మనస్సును నా యందు సమర్పించాలి అంతే, అన్య చింతన ఉండవద్దు. అటువంటి వారు ఏ ఆశ్రమం వారైనా పర్వాలేదు. వాళ్ళు నాకు అనన్య భక్తులు, వాళ్ళే శ్రేష్ఠులు అంటాడు. సన్యాసులైనను గృహస్థులైనను విరోధం లేదు. మనస్సును భగవంతుని యందు ఐక్యపరిచి సత్యం నుండి చెల్లింపక ఉండువారే శ్రేష్ఠులు. సత్యం నుండి పతనం కావద్దు, సత్యం నుండి విచలితులు కావద్దు, సత్యనిష్ఠులై ఉండాలి. సత్యం అంటే అబద్ధం ఆడకుండుట అది కాదు. ఇక్కడ సత్యం అంటే పరమాత్మ ఎల్లప్పుడూ ఉండున్నది సత్యము. సత్యం అంటే త్రైకాలిక అబాధ్యత్వం, సత్యత్వం, 3 కాలాల్లో ఉండేది ఏదో అది సత్యము. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది అది సత్యం కాదు. ఒక పరమాత్మనే సత్యము. ఎందుకు? ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటాడు. అతనికంటే భిన్నమైనది ఏది కూడా ఎల్లప్పుడూ ఉండేది కాదు. సంపూర్ణ ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు నాశనమయ్యేదే. ఆ ప్రపంచాంతర్గతమైనటువంటి దేవతలు ఉండని, ఎవరన్నా ఉండని, దేవతలు అమరులు అంటాం కదా, వాళ్ళు కూడా నాశనమైపోతారు. వాళ్ళు కూడా సత్యం కాదు. ప్రళయకాలంలో వాళ్ళు కూడా పోతారు. ఆ భూత సంపలవం ప్రాప్తం అమృతత్వం హి కల్పతే అని విష్ణు పురాణం చెప్పిన ప్రకారంగా ప్రళయ పర్యంతమే వాళ్ళ యొక్క అమరత్వం అంతే. ప్రళయంలో వాళ్ళు కూడా పోతారు. మరి ఏది సత్యము అంటే ఒక పరమాత్మయే సత్యము. ఆ సత్యనిష్ట కలిగి ఉండాలి. అంటే పరమాత్మని అందే తన యొక్క నిష్ట, తన యొక్క మనస్సు స్థిరపడి ఉండాలి. అటువంటి వాళ్ళే శ్రేష్ఠులు అంటున్నాడు ఇక్కడ. ఇంకా ఆ పరమాత్మను వాళ్ళు ఏ విధంగా ఉపాసిస్తారు అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.